చుండి శోభన్ బాబు గారికి 8 ఓట్లు పడ్డాయి, అశోక్ కుమార్ గారికి 8 ఓట్లు పడ్డాయి, జనపాల దుర్గా ప్రసాద్ గారికి 7 ఓట్లు పడ్డాయి. ఫస్ట్ రౌండ్ ఇది. జునైద్ అనం సిద్దికి గారికి 7 ఓట్లు పడ్డాయి, అరుణ్ కుమార్ గారికి 5 ఓట్లు పడ్డాయి, అనిల్ కుమార్ గారికి 6 ఓట్లు పడ్డాయి, సుధాకర్ రావు గారికి 7 ఓట్లు పడ్డాయి, మన్సూర్ గారికి 5 ఓట్లు పడ్డాయి. పూసా శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి అనే పార్టీ 5 ఓట్లు పడ్డాయి. షేక్ రఫత్ జహాన్ గారికి 5 ఓట్లు పడ్డాయి. అండ్ తెలంగాణ రాజ్యాధికార సమితి అనే ఒక పార్టీ ఉందట, అభిలాష్ బేతి నవీన్ ఆయన పేరు 4 ఓట్లు తీర్మానం పేరు పెట్టుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిండ, సమితి ఎక్స్ట్రా యాడ్ అయింది, సమితి యాడ్ చేసిండు అంటే నవీన్ అని కూడా పెట్టుకుని బ్రాకెట్ అట్లా పడితే అనుకున్నాను. ప్యారీ అట ఏంటిది పెసరికాయల పరీక్షిత్ రెడ్డి ఇండిపెండెంట్ పరీక్షిత్ రెడ్డి 5 ఓట్లు పడ్డాయి. ఎడ్ల సురేష్కి 5 ఓట్లు పడ్డాయి. ఆదం మహమ్మద్ షేక్ 4 ఓట్లు పడ్డాయి. కురుమ చంద్రశేఖర్ 4 ఓట్లు పడ్డాయి. మాల గోవిందప్ప 4 ఓట్లు పడ్డాయి. వీళ్ళంతా మాల జేసియా? షేక్ కరీముల్లాకి 3 ఓట్లు పడ్డాయి. మహమ్మద్ అన్వర్కి 3 ఓట్లు పడ్డాయి. గొంతి శ్రీకాంత్ కి 3 ఓట్లు పడ్డాయి. గ్రేట్ వీళ్ళంతా వీళ్ళకి జీరో ఎవరికి పడలే. అశోక్ కి 3 ఓట్లు, షరీఫ్ కి 3, శ్రీకాంత్ సిలివేర్ మనవాడు ఎప్పుడు పోటీ చేస్తుంటాడు 3 ఓట్లు పడ్డాయి. విజయ్ సాగర్ బండి 2 ఓట్లు, వనం సుధాకర్ కి 2 ఓట్లు, యదీశ్వర్ నక్కాకి 2 ఓట్లు, సయ్యద్ ఖాదర్ 2 ఓట్లు, కోటా శ్యామ్ కుమార్ రీసెంట్ గా ఒక రోడ్డు వీడియో వైరల్ అయింది కదా, యూజ్లెస్ ఫెలోస్ ఏం రోడ్ రా ఇది అని. సో మనోడు ఎప్పుడు రోడ్ల మీద పోరాటం చేస్తుంటాడు, ఉరితాడు పట్టుకొని ప్రచారం చేసిండు చాలా బలంగా. ఆయనకి 2 ఓట్లు పడ్డాయి ఫస్ట్ రౌండ్ లో. కంటే సాయన్న తను కూడా ఎప్పుడు పోటీ చేస్తుంటాడు, 2 ఓట్లు పడ్డాయి. ఓయు కాశీనాథ్ కి 1 ఓటు పడ్డది. సతీష్ కుమార్ కి 2 ఓట్లు పడ్డాయి. వెంకటేశ్వర్లకి 2 ఓట్లు పడ్డాయి. కందాడి మణిపాల్ రెడ్డికి 1 ఓట్లు పడ్డాయి. జమాల్పూర్ మహేష్ కుమార్ కి 1, రాథోడ్ రవీందర్ 0, సపావత్ సుమన్ కి 0. ఇక్కడ నోటాకి 99 ఓట్లు పడ్డాయండి. ఫస్ట్ రౌండ్ లో 100 ఓట్లు పడ్డాయి నోటాకి. మనం ఇంత ట్రాన్స్ఫార్మ్ వ్యవస్థ, ఇంత వాట్సాప్ లు, టెక్నాలజీ పెట్టుకొని ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు జరుగుతుంది? ఒక్క స్టేట్